సుబ్రహ్మణ్యం కథని చాలా బాగా పాడారు కదా మను. ఈ కాలం పిల్లలకు మీకెక్కడ అర్థమవుతుంది? రే ముత్తు, ఓ చెయ్యి వేయరా. ఏంటి ముత్తు చెయ్యి వేయాలా? ఆ చెయ్యేదో నేను వేయలేనా? ఈ పనులన్నీ నీకెందుకు చెప్పు? నేను చేయకూడదా? మన ఇల్లు, మన పని, మన మహా, నేనేక చేయాల్సింది. నువ్వు వెళ్ళు బామ్మ. మహా సూపర్ ఛాన్స్ వచ్చింది. చెయ్యి అతలకపోతే మామతో చెప్తాను. నువ్వేంటి చెప్పేది? నేనే చెప్తాను. బామ్మ చెయ్యి వేస్తుంటే వద్దు అంటుంది. తను అలాగే చెప్తుంది, నువ్వు ఎత్తుకోరా. ఎత్తమని చెప్పింది. చూసావా, ఇంతసేపు మబ్బుల్లో ఉన్న చంద్రుడు నువ్వు రాగానే ప్రకాశిస్తున్నాడు. అదంతా సరే, మీకోసం భోజనం కింద డైనింగ్ టేబుల్లో పెట్టాను. చల్లారిపోతుంది, వెళ్ళి భోంచేయండి. చిన్నతనంలో ఇదే చోటు అమ్మ చేతులతో గోరుముద్దలు తిన్నాను. ఇప్పుడు నీ చేతులతో తినగలనా? నేనెవర్ని, ఇంతకు ముందు ఎక్కడ ఎలా ఉన్నాను ఏదైనా తెలుసా మీకు? తెలుసు, నువ్వు మహాలక్ష్మి అని తెలుసు. ఈ ఇంట్లో నువ్వు అందరికీ ఇష్టమని తెలుసు. ఇంతకంటే వేరే ఇంకేం తెలియాలి? నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న పళని సుబ్రహ్మణ్యం గుడికి వెళ్ళొస్తాం, మన కష్టాలన్నీ తీరిపోతాయి, జాగ్రత్తగా ఇంట్లో ఉండండి అని చెప్పి వెళ్లారు. మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పిన వాళ్ళు ఒక బాటిల్ విషంతో ప్రాణాలు తీసుకున్నారు. పోస్ట్ మార్టం పూర్తయి ఇంటికి శవాలు వచ్చేసరికి అర్ధరాత్రి అయింది. పిడికిడి గింజలు వార్చడం తెలియని వయసులో తల్లిదండ్రులకి కొరివి పెట్టాను. ఆ సమయంలో మాకున్న ఒకే ఒక ఆధారం మాధవరావు గారు. హార్ట్ వీక్గా ఉన్న నా చెల్లెలు ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఉంది. అక్కడ ఇక్కడ పనిచేస్తున్న నేను పెద్ద మనిషిని కాగానే నా సేఫ్టీ కోసం ఇక్కడికి తీసుకొచ్చి చేర్చారు మాధవరావు గారు. ఇటువంటి నాతో కలిసి తినాలని కోరుకుంటున్నారే. నిన్ను లవ్ చేసే అర్హత నాకుందో లేదో తెలీదు, కానీ నువ్వు నాకు బాగా నచ్చావు. ఎప్పుడు నీ దుఃఖాన్ని నాతో చెప్పావో అప్పుడే నేను నిన్ను నమ్మాను. ఇక నుంచి నీ కష్టాలన్నీ నావి, నా సంతోషమంతా నీది. నాకు బాగా ఆకలేస్తుంది. స్వామి, పళని తండ్రి, రోజంతా నిలబడి అందరినీ ఆశీర్వదిస్తుంటావు. కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. నన్ను క్షమించు స్వామి. వీరభద్రస్వామి, సరిహద్దుల్ని కాపాడే దేవుడా, నువ్వే స్వామి నాకు రాత్రి కంపెనీ ఇవ్వాల్సింది. నువ్వు తినే అదే చికెన్ పీస్ని నేను ఈరోజు తినదలుచుకున్నాను. అంతలోనే గేటు మూసేశారు. ఈ ఇంట్లో ఏ నిధులున్నాయో అర్థం కావట్లేదు. స్వామి, నువ్వు సర్వాంతర్యామివై ఉంటావని అందరూ చెప్తుంటారు. నా వరకు నాకు నీవు సీసామయుడివై ఉంటావని కూడా తెలుసు. అందుకనే నిన్ను తలుచుకొని సీసాను ఓపెన్ చేస్తున్నాను. తాగుడలవాటు ఆరోగ్యానికి హానికరం అని మనసు చెప్తుంది, కానీ బుద్ధి వినడం లేదే. నిన్నెవరు దండమని చెప్పింది? నువ్వెంత యూస్ఫుల్లో తెలుసా? కిచ్కా ఒరిజినల్లా ఉంది. చీర్స్ వీరభద్ర. మే టేక్ వన్ పీస్? ఏమిటి స్వామి, లైట్లు ఆపడం మర్చిపోయి బోర్లగా పడుకున్నట్టున్నాడు. నమస్కారం స్వామి. లంబోదరాయ నమః. మంచిది స్వామి. ఏంటో స్వామి చెప్పుకొని మాంసం తింటున్నావు?
ఏయ్, నీకు లెగ్ పీస్ కావాలా? రేయ్ ఉండరా, ఇంట్లో అందరికీ చెప్పి నీ లెగ్స్ పీస్ చేపిస్తా. అయ్యో దొంగ రాస్కెల్, నీ కాళ్ళకు మొక్కి నుదుటి విభూతి రాసుకున్నాను కదరా. రేయ్ ఇంట్లో అందరికీ చెప్పి నీకు బోడిగుండు కొట్టించి ఇంట్లోంచి తరిమేస్తానుండ్రా. అనసూయమ్మా, ఒక దొంగ సన్యాసి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కదమ్మా. అమ్మా గేటు తెరవండి అమ్మా, మీకు నిజం చెప్పాలమ్మా. గేటు తెరవండి అమ్మా. ఓయ్ పని మనిషి పార్వతమ్మా, బాగా తిరిగి గురి పెడుతున్నారా? తలుపు తీయండి. అయ్యో ఎవరు పలకట్లేదే. దొంగ ఏదో ఇంట్లో పెట్టుకుని అందరూ నిద్రపోతున్నారా? అయ్యో ఏమిటి మాధవ, ఎందుకు నువ్విలా వచ్చావు? అక్కడ లంబోదరుడు, ఇక్కడ లంబోదరుడు. అక్కడా లంబోదరుడే, ఇక్కడా లంబోదరుడే. నా కోసమే నీ వచ్చావు, నీ కోసమే నేనొచ్చాను. అక్కడ మనమే, ఇక్కడ మనమే. ఇదంతా మనిషి వీక్నెస్ రా. లోటు లేని మనిషి ఎవరు? హోల్స్ లేని డ్రాయర్ ఏది? మరి కొత్త డ్రాయర్కి 2 కాళ్ళు లోపల పెట్టి వేసుకుంటున్నావు కదా, ఆ 2 హోల్సే కదా. ఆ, ఇది కూడా హోలే. ఇది మూసుకుంటే లోకంలో చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి. అన్నిటికీ, కష్టానికి, నష్టానికి, దుష్టులకి, కుష్టు చేతులకి ఎన్ని పాటలు పడాల్సి వస్తుందో. అనసూయమ్మ గారు మనల్ని మర్చిపోయినట్టున్నారు. మర్చిపోకుండా ఉండడానికి మనం ఏమైనా తరచూ వస్తున్నామా? నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చూసినట్టుగానే ఉంది, కానీ ఎవరనేది జ్ఞాపకం రావడం లేదే. నేను లండన్ వేణుని, తను నా భార్య. ఓ, లండన్లో ఆ, సెటిల్ అయిన అవునమ్మా. వేణునా? బాగున్నారా? బాగున్నానమ్మా. లండన్ నుంచి ఒక ఎప్పుడొచ్చారు? వారం అయిందమ్మా. రాజంతో కూడా ఫోన్లో మాట్లాడా. పిల్లల్ని తీసుకురాలేదా? ఒక్కతే కూతురమ్మా. రాజమండ్రిలో అన్నయ్య గారింట్లో ఉంటూ చదువుకుంటుంది. రాజమండ్రి విజయ్ వాళ్ళ పెళ్లిలో మీరు కూడా తనని చూసి మాట్లాడారు కదా. ఆహా, చూసే ఉంటానేమో. ఆ అమ్మాయికి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఈసారి లండన్ వెళ్లేలోపు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఈ లోపు తన స్టడీస్ కూడా కంప్లీట్ అవుతుంది. మన మను కంటే 3 ఏళ్లు చిన్నది. తీసుకుని రావచ్చు కదా. సరే సరే, నువ్వు వెళ్ళి వీళ్ళకి కాఫీ తీసుకురా. మునుపటిలా సరిగా తినలేకపోతున్నానే. అవునవును, మునుపంతా 6 పూటలు తినేదానివి, ఇప్పుడంతా 5 పూటలనే తింటున్నావు. మరి మనిషి బతికేదే జానుడు పొట్ట కోసం కదే. అదంతా ఇతరులకి, నీకు 3 పొట్టు ఉందని చెప్పు. ఏ మహా, మధ్యాహ్నం మరో 2 కూడా వంట చేసాయి. నువ్వు మొదలెట్టావా? నేనంత తింటున్నానా? అయ్యయ్యో, నిన్నెవరన్నారు? నువ్వు కానిస్తూ ఉండు. ఇలా చూడు, లండన్ నుంచి వేణు శకుంతల వచ్చారు. వాళ్ళకు కూడా వంట చేయమని అనసూయమ్మ గారు చెప్పారు. అలాగా? ఏంటి సడన్ గా? నేను అనుకోవడం, ఆ శకుంతల కూతురికి మన మనోహర్ని అడగడానికే వచ్చుంటారు. అవును, రాజ్యం మంచమ్మాయినే మాట్లాడిందా? మరేమిటి, రాణి లాంటి అమ్మాయినే మాట్లాడుతుంది. అలాగైతే మంచిదే కదా. ఏ మహా, గ్రైండర్ తిరుగుతుంది. నేను అలాగే వదిలేసి ఎక్కడికి పరిగెడుతున్నావు? ఈ కొలంలో ఉన్న చేపలన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకో తెలుసా? నువ్వు స్నానం చేసే కొలను కదా, అందుకు. ఏయ్, ఏమైంది? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఇక్కడ జరుగుతున్నది తప్పుగా ఉంది. ఏమంటున్నావు? లండన్ నుంచి వచ్చిన వేణుగారి అమ్మాయి దివ్య తెలుసా మీకు? ఓ, నేను విన్నాను. నీలాగే చాలా అందంగా కిక్కిచ్చేలా ఉంటుంది అంటుంటారు. ఓహో, అయితే మీకు పొద్దుపోవడానికి నాతో స్నేహం చేసి ఆవిడ్ని పెళ్లి చేసుకుంటారా? దివ్య నేను పెళ్లి చేసుకుంటున్నట్టు నీకెవరు చెప్పారు? ఇంకేం ఫ్యామిలీతో వచ్చి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు మాట్లాడితే నా పెళ్లి గురించి నేను మా అమ్మే కదా మాట్లాడాల్సింది. నీకెందుకు అనవసరంగా అనుమానం కలుగుతుంది? లండన్ అమ్మాయికి బదులు పని పిల్లతో చేయడానికి ఎవరైనా ఒప్పుకుంటారా? ఓ, నీ డౌట్ ఇదే? అమ్మాయి పని మనిషా ధనవంతురాలా అని మా అమ్మే పట్టించుకోదు. మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు. నాకు నచ్చిందా లేదా అన్నది మాత్రం చూస్తుంది. ఏ మహా, పిండి చేత్తో పరిగెత్తావు, ఎక్కడ చచ్చావే? నిన్ను వెతకడమే సరిపోయింది. ఎక్కడ చచ్చిందో? ఏ మహా, సొంత ఇంట్లోనే ఇలా దాక్కోవాల్సి వస్తుందే, ఇది జరుగుతుందా? జరుగుతుంది.
ఇంకా నువ్వు నమ్మలేదంటే నువ్వు పూజించే సుబ్రహ్మణ్య స్వామి మీద ఒట్టేనా? నమస్కారం అమ్మా, బాగున్నారా? ఓ బాగున్నాను ముత్తు. ఏంటమ్మా ఇంతసేపు ఎదురుచూస్తున్నారు? టైం ఎంతైందో తెలుసా? వెళ్ళి నిద్రపోవచ్చు కదా. అది కాదమ్మా, మనో స్టేషన్ కి ఒంటరిగా కార్ తీసుకుని ఓ, వచ్చాడని. అంటే మీ కూతురు కోసం ఎదురు చూడడం లేదు. వచ్చిన వెంటనే అమ్మా, మొదలెట్టావా? అమ్మ రూమ్ ఏదో చెప్పావంటే బ్యాగ్స్ అన్ని అక్కడ పెడతాను. రే, నువ్వు ఈ ఇంట్లో నాకు రూమ్ అలాట్ చేస్తున్నావా? నేను పుట్టి పెరిగిన ఇల్లురా ఇది. అదంతా అప్పుడు, ఇప్పుడంతా నా కంట్రోల్. అవునరా మను, ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్తున్నావా ఏమీ లేదా? మిస్ చేయలేదు. రాజ్యం మేము ఈ ఇంట్లోనే ఆ, ఉన్నాం. తెలుసు తెలుసు. ఏమ్మా, మనో మీద చూపించే శ్రద్ధ మీ మీద కూడా చూపించుకోవచ్చుగా. అబ్బబ్బబ్బా. ఇలా చిక్కిపోయారేమిటమ్మా? మరీ ఐస్ పెట్టకు, జలుబు చేస్తుంది. అదే కదా. అవును, ఈ ఇంట్లో ఒక ముఖ్యమైన మనిషి కనిపించడం లేదే. ఎక్కడా మహాలక్ష్మి? మహానేగా, అది వంటగదిలో పనిచేస్తూ ఉంటుంది. రాజ్యానికి అలసటగా ఉంటుంది. మీరు వెళ్ళి వేడి నీళ్లు పెట్టండి. ఏయ్, నువ్వు రారా. వేడి నీళ్ళు పెట్టవే. నువ్వు వెళ్ళి పెట్టు. నువ్వు పెడితే వేడి కావా? ఇది మన మహాలక్ష్మికి. తీసుకో. పిసినార్లో ప్రెసిడెంట్ మా అమ్మ చేతులతో నువ్వు తీసుకుంటున్నావంటే వెరీ లక్కీ మహా. రేయ్, మా అమ్మను జాగ్రత్తగా చూసుకుంటుందిరా. తీసుకో. థ్యాంక్స్. ఆ, ఆహా, ఇంగ్లీష్ మాట్లాడడం కూడా తెలుసా నీకు? ఇలాంటివి ఒకటో రెండో తెలుసు. నిజం తెలిసిన తర్వాత ఇలా ప్రేమగా ఉంటారో లేదో. ఏంటి గొడుగుతూ వస్తున్నావు? నిజం తెలిసినా అమ్మ ప్రేమగానే ఉంటుంది. సరే, నీకు అమ్మ నచ్చిందా? ఆ? ఆ? నీకంటే ఏయ్! Yes! మ్మ్. నువ్వేంటి రోజు రోజుకి చిన్నగా అయిపోతున్నావు? నేను రోజు నీళ్లు పోస్తున్నాను కదా. ఆ ముసలోళ్ళు ఒట్టి పిసినారోళ్ళు కషాయం పెట్టడానికి గిల్లేస్తున్నారు కదా. హ? ఏయ్, అయ్యయ్యో. సిగ్గుపడకు. నేను నీలాగే స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసి ఇంకా విజిల్ రాలేదా అని చూస్తూ ఉంటాను. అవును, జానకి ఎక్కడా? ఇంట్లో ఉందా? ఉంది. గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. పిలువునా? పిలు పిలు, నెయ్యి పాయసం అని పిలు. అయ్యయ్యో, మారిపోయారా? ఊరికే పిలు. జాను, నెయ్యి పాయసం, నెయ్యి పాయసం. వద్దు, నీకు ఒక మారు పేరుంది, గుర్తుంచుకో. ఇలా రావే. ఎప్పుడొచ్చావు? ఉండొస్తున్నా. రాజ్యం, నువ్వు రాత్రి వచ్చావా? ఆ, వచ్చేసానుగా. ఏంటి జానకి, పోయినసారికి ఈసారికి సగం చిక్కిపోయావు. ఒకటే ఎక్సర్సైజా? నేనేమైనా బెంగళూరులో ఉన్నానా? నీలా జిమ్ముకు వెళ్ళి తగ్గడానికి? గుడి ఉపవాసం. సరే, నేను గుడికి వెళ్తున్నాను, వస్తావేంటి? ఈ రోజు వద్దులే, ఇంకో రోజు వెళ్దాం. కావాలంటే మహాన్ తీసుకుని వెళ్ళు. తానే వచ్చిన దగ్గర నుంచి గుడికి వెళ్దామని చెప్తూ ఉంది. వెళ్తున్నప్పుడల్లా నేను పిలుస్తూనే ఉన్నాను. ఎక్కడొస్తుంది పాపం, తనకి పనే సరిపోతోంది. మహా, నువ్వు జానకితో గుడికి వెళ్ళొస్తావా? ఆ? పనులన్నీ నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. ఎన్ని రోజులు నిన్ను చూసి. ఆహాహా, చూసావా రాజ్యం? ఒక్క నిమిషంలోనే పెద్ద మనిషి అయ్యావా నువ్వు. ఆ సుబ్రహ్మణ్యమే నిన్ను చూసి ఆశ్చర్యపోతాడు. సరే, ఎలా తీసుకుని వెళ్తున్నావో అలాగే తీసుకుని రావాలి. అదంతా నాకు తెలియదేంటి? వెళ్ళిరా. రామ్మా.